జంట జలాశయాల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో హైదరాబాద్లోని మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చాదర్ఘాట్, మూసరంబాగ్ బ్రిడ్జిలో నీటిలో మునిగిపోయాయి. మూసరంబాగ్ దగ్గర నిర్మాణంలో ఉన్న వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన సామాగ్రి వరద నీటిలో కొట్టుకుపోయింది. మూసీ ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్ పాత బ్రిడ్జ్ మీద 6 అడుగుల పైన మూసీ వరద ప్రవహిస్తోంది. మూసరంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర పారుతోంది. దిల్సుఖ్ నగర్, అంబర్పేట్ మధ్య రాకపోకలు బంద్ చేశారు. గోల్నాక బ్రిడ్జ్ పై నుంచి వాహనాలు మళ్లించారు. పురాణాపూల్, జియాగూడ దగ్గర 100 ఫీట్ల రోడ్ను తాత్కాలికంగా మూసివేశారు. మూసీ వైపు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు. అప్డేట్స్ అందించడానికి అనిల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అనిల్, ఏంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. ప్రజెంట్ నేను చాదర్ఘాట్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాను. ఇక్కడ నిన్న రాత్రి నుండి కూడా ఈ యొక్క కొత్త బ్రిడ్జ్ ఏదైతే ఉందో మూసీ వద్ద, ఈ చాదర్ఘాట్ వద్ద దీన్ని తాకుతూ కూడా వరద ప్రవాహం పెరుగుతుంది. ఇక మరోవైపు మనకు విజువల్స్లో చూస్తున్నటువంటి ఒక చిన్న బ్రిడ్జ్, దీనికి చాదర్ఘాట్ వద్ద మరొక బ్రిడ్జ్ ఉంటుంది దీని కింద. అది పూర్తిగా కూడా జాలీలతో సహా తెగిపోయి ఒక ఉగ్రరూపం దాల్చినటువంటి మూసీ యొక్క వరదను మనం చూడవచ్చు. ఇదే పరిస్థితి కింది వరకు కూడా, అటు గోల్నాక కానీ, తర్వాత అంబర్పేటలోని కొన్ని ఏరియాలు, ముసరంబాగు, ఈ ఏరియాలో కూడా పూర్తిగా కూడా ఈ వరద నీరు అంతా కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటిలో చేరుతుంది. మనకి రాత్రి నుండి కూడా బిక్కుమంటూ గడుపుతున్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా చూడవచ్చు. పూర్తిగా కూడా వారు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ పైన, ఇక్కడ ఏదైతే కింది ఫ్లోర్ మొత్తం కూడా, గ్రౌండ్ ఫ్లోర్ అన్నీ కూడా మునిగిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టెంపుల్స్ కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి విజువల్స్లో చూడవచ్చు. మనకి ఉదయం నుంచి కూడా ఒక పైనుండి వరద తీవ్రత ఇంకా పెరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ కూడా ఈ ఆలయంతో పాటు ఈ మూసీ పరివాహక ప్రాంత ఇండ్లు అన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఈ ఏదైతే ఒకేసారి అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదతో ఇక్కడ కొందరు వారి సామాన్లను కూడా ఇంటిలోనే ఉంచుకున్నామని కూడా కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకి మరోవైపు బిల్డింగ్ల పైన ఉండి కూడా, ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోవడంతోనే పైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో కూడా తలదాచుకున్నటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు. ఉదయం నుండి కూడా వీరికి కొంత డ్రోన్ల సహాయంతో ఆహార పదార్థాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ సరఫరా చేస్తున్నటువంటి విధానం చూడవచ్చు. ఇక మరోవైపు కొన్ని జీవాలు కూడా ఇక్కడే బిక్కుమంటూ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మేకలకు సంబంధించి కానీ, గొర్రెలకు సంబంధించినటువంటి వారి పెంపకంకు సంబంధించినటువంటి వాటిని కూడా బిల్డింగ్ల పైన ఉంచారు. వారిని మేత, అంటే వారికి సంబంధించినటువంటి ఆకు గడ్డి లేకుండా ఇవి బిక్కుమంటున్నటువంటి కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అవన్నీ కూడా బిల్డింగ్ పైన ఉన్నాయి. అయితే మనకి పైన ఎగువ నుండి వస్తున్నటువంటి ఈ వరద కారణంగానే ఈ చాదర్ఘాట్ వద్ద ఈ ఉగ్రరూపం దాల్చుతున్నటువంటి మూసీ ఇంకా అంతకంతకు పెరుగుతుంది. ఈరోజు కనుక మళ్ళీ భారీ వర్షాలు ఎగువన కనుక కొంత తగ్గితే మాత్రం ఈ గేట్లు క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. క్లోజ్ చేస్తే కనుక ఇక్కడ ఈ వరద తాకిడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఇక్కడ ట్రాఫిక్ కూడా దీనికి సంబంధించి పెరుగుతుంది. మరోవైపు మనకు సంబంధించి, అంటే ట్రాఫిక్ సంబంధించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి వరద తీవ్రత, ఇక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సంబంధించి పోలీస్ శాఖ తరఫున ఎట్లాంటి ఇక్కడ అంటే ట్రాఫిక్ సమస్య లేకుండా ఎట్లాంటి ఏర్పాటు చేశారు. నిన్నటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క వరద తీవ్రత ఎలా ఉంది అనేటువంటి విషయాలు మనతో పాటు పోలీస్ అధికారి శ్రీనివాస్ సార్ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. సార్, ఎట్లా ఉంది ఈ పరిస్థితి ట్రాఫిక్ సంబంధించి కానీ, వరద పొద్దుటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉంది? అందరికీ శుభ మధ్యాహ్నం. నేను ట్రాఫిక్ ఏసీపీ ఈస్ట్ జోన్. ఇది గత 20-25 రోజుల నుంచి వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి. దాంతో ఈ జంట నగరాల జలాశయాలు చాలా నిండు కుండలా ఉన్నాయి. కాబట్టి ఆ వాటర్ ఎక్కువగా జలాశయాలు నిండడం వల్ల ఆ నీరును కిందికి మూసీ నదిలోకి వాళ్ళు విడుదల చేశారు. నిన్న ఒక్కరోజే 3500 క్యూసెక్ల వాటర్ రిలీజ్ అయింది. దానివల్ల ఈ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం చాదర్ఘాట్, తర్వాత మూసారామగా బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ వెళ్తున్నాయి. ఆ వాటర్ కూడా మ్యాక్సిమం బ్రిడ్జ్ కూడా మేము అటు ఇటు క్లోజ్ చేసి ట్రాఫిక్ను, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు చేపడుతున్నాం. ఆ ట్రాఫిక్ పరంగా లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. కలిసి మేము జాయింట్గా ఇది ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను కూడా మేము డైవర్షన్ చేసుకుంటూ మేము ఇది వాటర్ తగ్గేంత వరకు ఈ డైవర్షన్ ఉంటుంది. తగ్గిన తర్వాత రాకపోకలను మేము పునరుద్ధరిస్తాం.
ముఖ్యంగా చూడొచ్చు మనకు కోటి నుంచి వస్తున్నట్టండి, ఎందుకంటే అటు నాంపల్లి తర్వాత సుల్తాన్ బజార్ తర్వాత ఈ ఏరియా నుంచి వచ్చేటువంటి పూర్తిగా కూడా ట్రాఫిక్ అంతా కూడా స్టక్ అయిపోయింది. సో ఇక్కడ కనుచూపు మేర వరకు కూడా మనకి ట్రాఫిక్ జామ్ విజువల్స్ కనిపిస్తున్నాయి. సో ఎక్కువగా ఈరోజు వీకెండ్ కావడంతో సో కొంత ఆఫీసులకి సెలవులు ఉన్నా కూడా సో వివిధ వ్యాపారాల నిమిత్తం కానీ షాపింగ్కి సంబంధించి, ఎందుకంటే దసరా పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో సో షాపింగ్ వచ్చేటువంటి వారికి కూడా ఈ యొక్క ట్రాఫిక్ తిప్పలు తప్పలేవని చెప్పవచ్చు. సో పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం వల్ల, ఎందుకంటే మనకి ఇటు గోల్నాక నుండి ఇటు అంబర్పేట కానీ తర్వాత రామంతాపూర్ ఉప్పల్ ఈ ఏరియా నుంచి వచ్చే వారికి ఇటు గోల్నాక నుండి మలక్పేట వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఆ బ్రిడ్జ్ క్లోజ్ చేశారు. సో ఒకే బ్రిడ్జ్ పైన రాకపోకలు కొనసాగిస్తున్నారు కాబట్టి సో ఇక్కడ పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఎంజీబీఎస్ మనకి ఇప్పుడు చాదర్ఘాట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఎంజీబీఎస్ వద్ద కూడా పూర్తిగా బస్సులని లోపలికి అనుమతించట్లేదు, బయటనే ఆపి కొంత వివిధ జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి కాబట్టి సో అక్కడికి కూడా పబ్లిక్ రావడం వల్ల ప్రయాణికులంతా అక్కడి నుండే రాకపోకలు కొనసాగించడం వల్ల ఇటు సిటీ బస్సులు కూడా కొన్ని రోడ్లపైన అక్కడ ఎంజీబీఎస్ బయట ఆగడం వల్ల కూడా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. మనకి ఈ పొద్దుటి నుంచి అంటే మనకి ఈరోజు ఉదయం నుండి కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఇంకా కూడా స్టిల్ నౌ కంటిన్యూ అవుతుంది. ఇక మరోవైపు అటు ఏదైతే కొత్తపేట్ దిల్సుఖ్ నగర్ తర్వాత ఈ మూసరాంబాగ్ తర్వాత చైతన్యపురి ఈ న్యూ మలక్పేట ఇటు నుండి వచ్చేటువంటి వాహనాలకు కూడా ఈ ముసరాంబాగ్ బ్రిడ్జ్ ఇది క్లోజ్ చేయడంతో సో చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో సో ఇక్కడ మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఈ ట్రాఫిక్ అనేది దాదాపు చైతన్యపురి వరకు కూడా దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇక ఇటు కనుక చూస్తే కోటి నాంపల్లి వరకు కూడా ఇటు నుంచి వచ్చే వాహనాల జామ్తో అక్కడ వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉన్నది. సో సాయంత్రానికి కనుక వర్షం తగ్గితే గేట్స్ క్లోజ్ చేస్తే సో అప్పుడు వరద తగ్గితే మళ్ళీ ఈ యొక్క రాకపోకలు అనేవి పునరుద్ధం అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే సో ఇక్కడికి అంటే ఈ రూట్ చాదర్ఘాట్ బ్రిడ్జే కాకుండా అటు ముసరాంబాగ్ సైడే కాకుండా సో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని వారి పనుల నిమిత్తం అత్యవసరమైతేనే బయటికి రావాలి, ట్రాఫిక్ చిక్కుల్లో వచ్చి ఇబ్బంది పడకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఎప్పటికప్పుడు కూడా పోలీసుతో పాటు హైడ్రా, జిహెచ్ఎంసీ సో స్థానికంగా ఉన్నటువంటి అన్ని అధికారుల సమన్వయంతో ఎక్కడికక్కడ ప్రజెంట్ అయితే వరద తాకిడికి సంబంధించి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎంజీబీఎస్లోకి లోపలికి ఎవరిని అనుమతించట్లేదు, బస్సులను అనుమతించట్లేదు. అక్కడ ఉన్నటువంటి లోపల షాపింగ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా జనరల్ స్టోర్స్ కానీ లోపల ఉన్నటువంటి అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. సో అక్కడ ప్రయాణికులను కూడా అనుమతించట్లేదు. సో మనకు ఒకసారి ట్రాఫిక్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఇదంతా అటు కోటి వైపు వెళ్ళేటువంటి దారి, ఎక్కడ నుండి ఇటు మనకి చాదర్ఘాట్ కానీ చాంద్రాయణగుట్ట తర్వాత చైతన్యపురి, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, సంతోష్ నగర్ తర్వాత మనకి ఎల్బీ నగర్, వనస్థలిపురం సో ఆ ఏరియాల నుంచి ఇటు ఎంజీబీఎస్ కానీ ఇటు కోటి వచ్చే వారి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి. కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయింది. సో దీనికి ఎప్పటికప్పుడు కూడా లా అండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు డ్రోన్ సహాయంతో కూడా ఎక్కడ ట్రాఫిక్ ఏమైనా జామ్ అయింది అనేటువంటి హైరేజ్ కెమెరాలతో పోలీసులు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి కూడా ఎక్కడికక్కడ అధికారులు అయితే అలర్ట్ అయిపోయారు. సో మనకి ఈ డైవర్షన్స్తోనే ఎక్కువగా స్థానికంగా సాయంత్రం ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో పూర్తిగా కూడా హైరేజ్ కెమెరాలతో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ సో ఎక్కడ డైవర్షన్ చేశారో ఆ డైవర్షన్ ప్రాంతాల్లో కూడా పోలీసులు మోహరించి సో ఎక్కడ ఈ వరద తాకిడిపోయేటువంటి బ్రిడ్జ్ వద్ద కూడా కొందరు ఆగి ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం లాంటివి చేస్తున్నారు. సో అట్లాంటివి జరగకుండా అడుగడుగునా పోలీస్ అధికారులను పెట్టి వెంటనే వాహనాలను అయితే పంపిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే చాదర్ఘాట్ వద్ద ఉగ్రరూపం దాల్చినటువంటి మూసి సో పూర్తిగా చూడొచ్చు. మనకి ఉదయం నుంచి కూడా ఇలాగే కురుస్తుంది. చాలా వరకు కూడా వరద వస్తూనే ఉంది. పైనుంచి వస్తున్నటువంటి వరదతో కొన్ని ఇంటిలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులతో పాటు అటు కూలర్లు కానీ రిఫ్రిజిరేటర్లు కానీ కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. చాదర్ఘాట్ ఏదైతే పెద్ద బ్రిడ్జ్ కాకుండా మరొకటి దీని పక్కనే ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ఆలయం మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి సెక్యూర్గా పెట్టినటువంటి జాలి కూడా పూర్తిగా తెగిపోయినటువంటి విజువల్స్ను చూడొచ్చు. సో మరోవైపు దీని పక్కనే ఉన్నటువంటి మరొక రైల్వే ట్రాక్ బ్రిడ్జి ఉంటుంది. సో ఆ రైల్వే ట్రాక్ సంబంధించి కూడా పైన అధికారులు ఉండి రైల్వే బ్రిడ్జి వద్ద కూడా ఎవరు రాకుండా చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆ రైల్వే బ్రిడ్జికి ఆనుకొని ఉన్న కొన్ని ఇండ్ల వారు కూడా ఆ రైల్వే బ్రిడ్జ్ ఎక్కి అక్కడికి వచ్చి చూస్తున్నటువంటి వారిని చూశారు. సో మొత్తానికి చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద వరద ప్రవాహం ఇంకా కంటిన్యూస్గా ఉంది. సో ఈ వరద ప్రాంతం ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ ఫుడ్ కానీ వైద్య సౌకర్యం కానీ సో అన్నీ కూడా అధికారులు ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ చాదర్ఘాట్ వద్ద మాత్రం ఇంకా ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంది. డైవర్షన్ పెట్టడం వల్ల వరద ఉధృతి కూడా ఇంకా కొనసాగుతుంది. చంద్రిక.